హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సూర్లా ట్యూటోరియల్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. కొన్ని ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ కొన్ని పర్సనల్ వర్క్స్ అలాగే మన ఫర్దర్ స్టడీస్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి నేను ఎస్వీలో ఎల్ఎల్ఎం కాన్స్టిట్యూషనల్ లీగల్ ఆర్డర్ చదవడం జరుగుతుంది. సో అందుకు ఆ ఎగ్జామ్స్, ఈ కొన్ని పర్సనల్ వర్క్స్, ఫ్యామిలీ వర్క్స్ ఇవన్నీ కూడా మనల్ని చాలా దూరం చేసేసింది. కానీ ఇక మీదటి నుంచి దగ్గరే దానికి ప్రయత్నం చేస్తాను. మీతో ఎప్పుడు మీకు సపోర్టుగా మీకు ప్రతిదీ ప్రిడిక్షన్ చేస్తూ మీ లాలో ఒక భాగస్వామిగా అవుతానని మాటిస్తున్నాను. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, ఇంతకుముందు మన ఛానల్లో ఎక్కువ 3 years ఎల్ఎల్బికి సంబంధించిన వారికి ప్రిడిక్షన్స్ అలాగే ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇక మీదటి నుంచి నెక్స్ట్ ఒక 5-10 వీడియోస్ మనకి 5 years BA LLB ఎవరైతే స్టూడెంట్స్ యూనివర్సిటీస్ అలాగే ఇంటర్ తర్వాత చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా వీడియోస్ మనం ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. సో వారి కోసం కూడా ఎలాగైతే మనం 3 yearsలో స్టార్ట్ చేసామో అలాగే ప్రిడిక్షన్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాపిక్స్, చాప్టర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈ వీడియోలో మీ ముందరికి తీసుకురావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ నన్ను ఇంతగా ఆదరించి నా ప్రతి వీడియోని కూడా చూస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మీరందరూ చూసిన వీడియోని షేర్ చేసిన వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోతాను. సో మనకి 5 years ఎల్ఎల్బి వాళ్ళకి టోటల్గా 10 సెమిస్టర్స్ ఉంటాయి. ప్రతి సెమిస్టర్లో 4 పేపర్స్ మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే 3 years వాళ్ళకైతే 5 పేపర్స్ ఉంటాయి. వీళ్ళకి 4 మాత్రమే ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి స్లోగా ఇనిషియల్గా స్టార్ట్ చేస్తూ వెళ్తారు. సో పేపర్ 1 నాదే సెమిస్టర్ 1కి వచ్చేసరికి పేపర్ 1లో జనరల్ ఇంగ్లీషు, పేపర్ 2లో పొలిటికల్ సైన్స్ 1 ఉంటుంది. అందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, థియరీ అండ్ ఆర్గనైజేషన్స్. పేపర్ 3లో కొందరికి ఎకనామిక్స్కి ఉంటుంది, కొందరికి సోషాలజీ 1 అని ఉంటుంది. సో అది మీరు చూసుకోండి. ప్రస్తుతానికి మనం సోషాలజీ 1 చెప్తాము. దాని తర్వాత పేపర్ 4 కామన్ పేపర్ అందరికి కాంట్రాక్ట్స్ 1, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, అదే సెక్షన్ 1 to సెక్షన్ 75 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో చెప్పడం జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో లెంతీగా ఉంటుంది కానీ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క సెకండ్ కూడా వినండి. ఎందుకంటే ఏ క్వశ్చన్ వస్తుందో మనం చెప్పలేము, కానీ మనం ప్రిడిక్ట్ అయితే చేయడం జరిగింది. ఈ ఎక్కువ రిపీటెడ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఈ ముఖ్యంగా మన వైవి యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్కి ఉపయోగపడాలని ఆలోచనతో చేశాము. కేవలం వైవి యూనివర్సిటీకే కాదు, ఆంధ్రాలో ఉండే ఏ యూనివర్సిటీ పీపుల్ మన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఈ ఉపయోగపడుతుందని ఈ వీడియో ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఎందుకంటే రకరకాలుగా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఒక యూనివర్సిటీలో ఒక్కొక్క టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అన్నిటిని కూడా మనం ఫిల్టర్ చేసి అందులోంచి ఇవి రావచ్చు అని ప్రిడిక్షన్ చేస్తున్నాము. మనం ప్రిడిక్షన్ చేసిన దాంట్లో ఖచ్చితంగా 50 to 60% రావడం జరిగింది. ఇంతకుముందు మీరు ప్రతి నా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. ఆ ప్రీవియస్ వీడియోస్లో నా వ్యూవర్స్ కామెంట్స్ కూడా చూడొచ్చు. చాలామంది నా హెల్ప్ ద్వారా చాలామంది వాళ్ళు పాస్ కావడం జరిగింది. అలాగే నేను చెప్పిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ రావడం కూడా జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి. 5 years వాళ్ళని కూడా కొద్దిగా సపోర్ట్ నిలవాలని నేను ఈరోజు ఈ 5 years వాళ్ళకి సంబంధించిన పేపర్స్ని కూడా ఫిల్టర్ చేసి ప్రిడిక్షన్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో అందులో భాగంగా జనరల్ ఇంగ్లీష్ అనేది పేపర్ 1 టాపిక్ కింద వీళ్ళందరికీ కూడా వస్తుంది. సో ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్లో మనకి టోటల్గా అప్పుడప్పుడు 11 రోమన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి 12 రోమన్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది నేను టకటకా చెప్పేస్తాను. సో అందులోంచి కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే రిపీటెడ్ ఉన్నాయో ఇవి మాత్రం డామ్ షూర్గా నేర్చుకోవాలి కాబట్టి అవన్నీ కూడా చెప్తాను. అవి మీరు ఫాస్ట్గా నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంతీగా అయిపోతుంది. సో మీరు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్ వచ్చి కంపల్సరీ పార్ట్ 1 2 పార్ట్స్గా ఉంటుంది వీళ్ళ క్వశ్చన్ పేపరు. పార్ట్ 1 ఒకటి, పార్ట్ 2 ఒకటి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 అనేది కంపల్సరీగా అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే పార్ట్ 1లో ఒక 10 లీగల్ టర్మ్స్ 20 అడుగుతాడు. 10 లీగల్ టర్మ్స్ రాయాలి. అది 10 into 2 మార్క్స్. ప్రతి లీగల్ టర్మ్కి 2 మార్క్స్ ఉంటుంది. దానికి 20 మార్క్స్ కవర్ అవుతాయి. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 20 మార్క్స్ అవుతాయి. అవి లీగల్ టర్మ్స్లో కొన్ని ఇంపార్టెంట్ లీగల్ టర్మ్స్ నేను చెప్తాను. అవి మీరు నోట్ చేసుకోండి. కన్ఫెషన్ స్పీడప్ చేసుకోండి, ఎందుకంటే టైం సరిపోదు. కన్ఫెషన్, అబిట్మెంట్, జూరీ, మెన్సిరా, రిట్, ప్లెయింట్, ఛార్జ్, డిపోనెంట్, ఆర్డర్, డిఫెండెంట్, కంపెన్సేషన్, పెరోల్, బెయిల్, అఫిడవిట్, డిగ్రీ, జనరల్ డ్యామేజెస్, రేప్, రెస్పాండెంట్, కస్టమ్, వైట్ కాలర్ క్రైమ్, కస్టడీ, కన్ఫెస్, కిడ్నాపింగ్, అపీల్,
డిఫాక్టో, వారెంట్, హెబెస్ కార్పస్, పిటిషన్, సెల్ఫ్ డిఫెన్స్, కూ వారెంటో, అలాగే మనకి బోనోఫైడ్, ఫ్రాడ్, ఇలాంటి ఎక్స్పార్టీ, షూరిటీ, టాక్సేషన్, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ లీగల్ టర్మ్స్ చాలాసార్లు అడగడం జరిగింది. నేను చెప్పిన ప్రతి లీగల్ టర్మ్ మీరు పాస్ చేసి నోట్ చేసి రాసుకోండి. ఇవి ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఇందులోంచి 10, వాళ్ళు ఆల్రెడీ 20 ఇస్తారు, నేను 10 రాయాల్సి వస్తుంది. సో యూ కెన్ ఈజీలీ క్రాక్ దిస్ ఫస్ట్ రోమన్ అండ్ కంపల్సరీ కాబట్టి మీకు ఇబ్బందిగా ఏముండదు. సో సెకండ్ రోమన్కి వచ్చేసరికి మనకి ఒక సెంటెన్స్ ఇస్తాడనమాట, దాన్ని క్లాసెస్లో డివైడ్ చేయాలి. ఏంటంటే ఫాలోయింగ్ అనాలిసిస్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, ఫాలోయింగ్ కాంప్లెక్స్ సెన్సెస్ ఇంటూ క్లాసెస్. అంటే ఐ థింక్ ద పోలీస్ డెస్ట్రాయిడ్ ద ఎక్స్ప్లోజివ్ విచ్ యూ సా దేర్. అంటే దీన్ని ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. ఐ థింక్ అనేది మెయిన్ క్లాస్, అలాగే ద పోలీస్ డెస్ట్రాయిడ్ అనేది నౌన్, అలాగే ఎక్స్ప్లోజివ్ అనేది అబ్జెక్టివ్ క్లాస్, అలాగే విచ్ యూ సా దేర్ అనేది అబ్జెక్టివ్ క్లాస్. సో ఇలా క్లాసెస్ ద్వారా డివైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ లెక్చరర్స్, మీ ప్రొఫెసర్స్ మీ క్లాస్లో చెప్పి ఉంటారు ఈ జనరల్ ఇంగ్లీష్ని ఎలా ప్లాన్ చేయాలని. సో దానికోసం నేను డీప్గా వెళ్ళట్లేదు, డీప్గా వెళ్ళేలోపు మనకి వీడియో లెంతీ అయిపోతుంది. సో నెక్స్ట్ థర్డ్ రోమన్ వచ్చి కరెక్ట్ సెంటెన్సెస్. సో సెంటెన్సెస్లో కరెక్షన్ చేయాలన్నమాట. ఒక 2 సెంటెన్స్, ఒక 10 సెంటెన్స్ ఇస్తాడు, 5 రాయాల్సి ఉంటుంది. దానికి మనకి అవుట్ ఆఫ్ కరెక్టింగ్ ఫాలోయింగ్ 5 మార్క్స్ వస్తాయి. 10 ఉంటాయి, 10 ఇస్తాడు, 5 రావాల్సి వస్తుంది. దాంట్లో నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. హౌ కోల్డ్ ఈజ్ ఇట్ అంటే దీన్ని ఎగ్జాక్ట్ ఏంటంటే హౌ కోల్డ్ ఇట్ ఈజ్ అనేది కరెక్ట్ ఆన్సరు. సో అలాగే దిస్ పెన్ కాస్టెడ్ 10 రూపీస్ అనేది రాంగ్ అనమాట. దిస్ పెన్ కాస్ట్ ₹10 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఎగ్జాంపుల్స్ అన్నీ థర్డ్ రోమన్లో కరెక్ట్ రాంగ్ ఆన్సర్స్ ఇస్తాడు, మనం కరెక్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఫోర్త్ వచ్చేసరికి రీడైరెక్ట్ ద సెంటెన్సెస్, అంటే రీరైట్ ద డైరెక్టెడ్ సెంటెన్సెస్. అంటే ఇందులో మనకి ఒక ప్యాసివైజ్ సెంటెన్స్ ఇస్తాడు, ఒకటి యాక్టివైజ్ సెంటెన్స్ ఇస్తాడు, అలాగే ఒకటి ఇండైరెక్ట్ సెంటెన్స్ ఇస్తాడు, ఒకటి డైరెక్ట్ సెంటెన్సెస్, ఒకటి క్వశ్చన్ ట్యాగ్, అలాగే ఒక్కొక్కసారి కరెక్ట్ సెంటెన్సెస్. ఇంతకుముందు థర్డ్ రోమన్లో చెప్పుకున్నట్టే మళ్ళీ కూడా ఫోర్త్ రోమన్లో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇందులో 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్స్. ఒకటి యాక్టివైజ్, ఒకటి ప్యాసివైజ్, ఒకటి డైరెక్ట్ స్పీచ్, ఒకటి ఇండైరెక్ట్ స్పీచ్, ఒకటి క్వశ్చన్ ట్యాగ్. సో అప్పుడప్పుడు కరెక్ట్ సెంటెన్సెస్. ఇలా 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 మార్క్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్కి వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఫోర్త్ రోమన్లో ఎలా ఇచ్చాడో అలాగే ఇక్కడ ఏం చేస్తాడంటే యూజ్ ద టర్మ్ అని ఇస్తాడనమాట. హిస్ సర్వీస్ హ్యావ్ బీన్ టు గ్రేట్ టు బీ ఫర్గాటెన్, రైట్ ద నెగటివ్ ఫామ్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. సో ఇలా మనకి బ్రాకెట్లో దీని ఒక క్యాప్షన్ ఇలా రాయమంటాడు. సో హిస్ సర్వీసెస్ హ్యావ్ నాట్ బీన్ టూ బ్యాడ్ టు బీ ఫర్గాటెన్, దీని ఒక కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి చెప్తాను, ఐఎమ్ నాట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ యూ. సో యూజ్ ద అఫర్మేటివ్ ఫామ్, యు ఆర్ ఇంటెలిజెంట్ దాన్ మీ. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఇచ్చి మనకు బ్రాకెట్లో ఇస్తారు. సో అవి ఎలా రాయాలనేది మీకు ఆల్రెడీ మీ లెక్చర్స్ డిస్కస్ చేసి ఉంటారు కాబట్టి డిస్కస్ చేయట్లేదు నేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫార్ ఆఫ్ దట్ టూ ఇంటెలిజెంట్ అనమాట. కానీ అంత డీప్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ప్రిడిక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఉంటుంది పేపర్ అని. సో నెక్స్ట్ ఫర్దర్ పొలిటికల్ సైన్స్ కానీ, సోషాలజీ కానీ, కాంట్రాక్ట్స్ కానీ నీట్గా మనం చెప్తాము. ఇంగ్లీష్ కాబట్టి లెంతీగా ఉంటుంది. సో నెక్స్ట్ సిక్స్త్ రోమన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. కరెక్ట్ సెంటెన్సెస్, అలాగే కాంబినేషను TOO2ని కంబైన్ చేయడం ఉంటుంది. అలాగే సెవెంత్ రోమన్ వచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని బ్రాకెట్లో 2 ఆప్షన్స్ ఇస్తాడు, దాన్ని ఫిల్ చేయాలని ఉంటుంది. అలాగే 8th రోమన్ కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ ద కనెక్టివిటీ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సేమ్ అలాగే ఇంతకుముందు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో బ్లాంక్ ఇచ్చి 2 వర్డ్స్ ఇస్తాడు, దాన్ని ఫిల్ చేయాలి. అలాగే 8th రోమన్లో ఏముంటుందంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, అలాగే మనకి ఒక హింటింగ్ వర్డ్, కనెక్టింగ్ వర్డ్ కూడా ఇస్తారు. ఆ కనెక్టింగ్ వర్డ్ని ఆ రెండింటిని కలిపి ఒక సెంటెన్స్గా తయారు చేయడము మన పని. అది కూడా 5 మార్క్స్కి ఉంటుంది. సో దాని తర్వాత 9th చాప్టర్ ఏంటంటే యూజ్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ అనమాట. సో ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాడనమాట, టాపిక్స్ ఇస్తాడు, అవి మీ ఓన్గా రాయాలి. అవి ఏంటి అంటే ఆఫ్ అండ్ ఆన్, స్టాండ్ బై, గో త్రూ, లుక్ అట్, హోల్డ్ ఆన్, ఫేస్ టు ఫేస్, రన్ ఇన్ టు, అగ్రీ విత్, గివ్ అప్,
బిలీవ్ ఇన్, లుక్ ఇన్ టు, ఎడ్యుకేట్, ఎంకరేజ్, అప్సెట్, టేకప్, గో అగెనెస్ట్, టర్న్ అవుట్, కీప్ ఆఫ్, ట్యాక్స్ త్రో, బ్రాటప్. సో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి హ్యాట్ ఇన్ హ్యాండ్, అలాగే crocodile ట్రీస్. ఆన్సర్ ఏంటి? హీస్ షీడింగ్ crocodile ట్రీస్, హీఈస్ నాట్ రియలీ సారీ అట్ ఆల్. సో ఒక సెంటెన్స్ ఇస్తాడు మనకి, దాన్ని మనం ఓన్గా దీన్ని ఎక్కడ వాడగలుగుతాము అనే పద్ధతిలో ఇది వాడడం జరుగుతుంది. అలాగే మనకి 10th రోమన్కి వచ్చేసరికి పారాగ్రాఫ్ ఇస్తారనమాట. అంటే ఒక 4 ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ లాలో కానీ ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న టాపిక్స్ అయితే ఇస్తాడు. సో అందులోంచి ఒకటి రాయాలి, ఒకదానికి 5 మార్క్స్ ఉంటుంది. ఆ 4 మనం ప్రీవియస్ పేపర్స్ చూసిన తర్వాత ఒక 10 to 12 టాపిక్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఇవి ఉండొచ్చు, ప్రతి పేపర్ నుంచి వచ్చాయి కాబట్టి మనం వచ్చే 4 దాంట్లో ఆ 4 ఇది ఒకటి ఉంటుంది. ఈ ఒకటి మీరు రాసేస్తే 5 మార్క్స్ ఈజీగా మీ పాకెట్లో ఉన్నట్టు. అదేంటంటే ర్యాగింగ్ ఇన్ కాలేజెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సైబర్ క్రైము, గ్లోబల్ వార్మింగ్, డౌరీ సిస్టమ్, గ్లోబలైజేషన్, కరప్షన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, రిజర్వేషన్ ఫర్ ఉమెన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెల్ ఫోన్ యూజ్ అండ్ మిస్యూజ్, అలాగే చైల్డ్ లేబర్, కోలియేషన్ పాలిటిక్స్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఇవి ఒక 12 టాపిక్స్ ఉన్నాయి. సో ఇందులోంచి ఒక 4 టాపిక్స్ వస్తాయి మన క్వశ్చన్ పేపర్లో. అందులోంచి మనం ఒకటి రాయాలి. ఈ టాపిక్స్ పైన మనకు ఉండే నాలెడ్జ్ ఏంటి, ఇవి ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తే 5 మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ 11th రోమన్ వచ్చి మనకు ఒక్కొక్కసారి పారాగ్రాఫ్ ఇస్తాడు, లేదంటే ఒక్కొక్కసారి ప్రావర్బ్స్ అని మనం స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు వింటూ ఉన్నాం. అలాంటి ప్రావర్బ్స్ కూడా మనకి కొన్ని రిపీటెడ్గా అడిగాడు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఈజ్ బెటర్ దాన్ ప్రిసెప్ట్, అలాగే ఆల్ గిల్టర్స్ నాట్ గోల్డ్, ఆల్ గిల్టర్స్ ఆర్ నాట్ గోల్డ్, నో పెయిన్ నో గెయిన్, వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్, ఫెయిల్యూర్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. సో సారీ, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సో ఇలాంటి కొన్ని మనకి ప్రావర్బ్స్ ఇస్తారనమాట. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కొక్కసారి పారాగ్రాఫ్ ఇస్తారు, కానీ పారాగ్రాఫ్ ఇవ్వకుంటే మనకి 12th రోమన్లో ఏమొస్తుందంటే ట్రాన్స్లేట్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఇన్ యువర్ ఓన్ రీజనల్ లాంగ్వేజ్. ఒక సెంటెన్స్ ఇస్తాడనమాట, 3 or 4 లైన్ సెంటెన్స్. దాన్ని మన రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే తెలుగు ఉందో దాంట్లో మనం కన్వర్ట్ చేయాలి. ఇది రీసెంట్గా ఎక్కువసార్లు అడగడం జరుగుతుంది, రీజనల్ లాంగ్వేజ్ అనే అంశము. కానీ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ ప్రావర్బ్స్తోనే సరిపెట్టేస్తారు. ఒక ప్యాసేజ్ వస్తుంది, అందులోంచి 5 మార్క్స్ వస్తుంది. సో అదే ఫ్రెండ్స్, మీ అందరికి కూడా ఈ వీడియో అర్థమైందని ఆశిస్తున్నాను. కొత్తగా ఉంటుంది, కొద్దిగా నిదానంగా వినండి. ఎందుకంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి మనం ప్రిడిక్షను ఇది ఓన్ సెంటెన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇవే వస్తాయని ప్రిడిక్ట్ చేయలేము. అందుకే ఏవైతే వస్తాయనేది మనం చెప్పడం జరిగింది. అలాగే ఏంటంటే అది 10th రోమన్ కావచ్చు, 9th రోమన్ కావచ్చు, 11th రోమన్ కావచ్చు, రోమన్ నెంబర్ 1 కావచ్చు, అలాగే రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 4 కూడా ఏవి వస్తాయని కూడా ప్రిడిక్ట్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మీరు నిదానంగా వీడియో పైన టైం స్పెండ్ చేసి ఒక్కొక్కటి నోట్ చేసుకోండి. వీలైతే నాకు వాట్సాప్ చేయండి. నేను ఏవైతే చెప్పానో అవి మీకు వాట్సాప్లో షేర్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mansur Law Tutorials. So don't forget to click on bell icon for more updates on our channel. So thanks for watching, have a nice day.